We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగింది. రెండు భుజాలకి సమస్య ఉంది ఆయనకి. అయితే ఈసారి కుడి భుజానికి చేసి ప్రాబ్లం ఎక్కడైతే గుర్తించారో అక్కడే ట్రీట్మెంట్ కూడా తీసేసుకుంటే బాగుంటుంది అనే అవగాహనకు వచ్చి, అంటే ఈ ప్రాబ్లం రావటానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆయన పబ్లిక్లో ఎక్కువ ఇప్పటికిప్పుడు బాడీని ఇబ్బంది పెట్టడం అనేది దానిలో కుదిరే వ్యవహారం కాదు. భరద్వాజ గారు, పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగింది దాదాపు 3.5 గంటలు. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, ఆయన చాలా రోజుల నుంచి వేధిస్తున్న సమస్య, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి. రెండు భుజాలకి సమస్య ఉంది ఆయనకి. అయితే ఈసారి కుడి భుజానికి చేసి ఆ తర్వాత ఎడమ భుజానికి చేద్దాం, కొంచెం గ్యాప్ ఇచ్చి అనే దాంతో ఇప్పుడు ఒకదానికి మాత్రమే జరిగింది. ముంబైలో జరిగిందంటగా? ఈ ముంబైలో జరిగింది. నిజానికి ముంబైలో పరీక్షించుకుని వచ్చారు లాస్ట్ టైం. అవును. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే చేయించుకోవాలా లేకపోతే ఇంకెక్కడైనా చేయించుకోవచ్చా అనేది కూడా ఒక చర్చ జరిగింది. ఫైనల్గా బాంబేకే వెడదామని డిసైడ్ అయ్యారు. అంటే ఎక్కడైతే వీళ్ళు డయాగ్నోస్ అయ్యిందో, ప్రాబ్లం ఎక్కడైతే గుర్తించారో అక్కడే ట్రీట్మెంట్ కూడా తీసేసుకుంటే బాగుంటుంది అనే అవగాహనకు వచ్చి అక్కడికి వెళ్ళి మొత్తానికి ఆపరేషన్ అయితే ఒక దీనికి అయింది, షోల్డర్కి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఒక 3 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండో భుజానికి చేయించాలి. రొటేటర్ కఫ్కి సంబంధించి ప్రాబ్లం ఉంది ఆయనకి. అంటే ఈ ప్రాబ్లం రావటానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆయన పబ్లిక్లో ఎక్కువ తిరగటం వలన, ఈ చేతులు షేక్ హ్యాండ్ పేరుతో తీసుకోవటము, లాగటము, ఈ స్ట్రైన్ ఎక్కువగా ఉండటం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. అంటే అది ఆల్రెడీ ఉండి తిరుగుతుంటే ఎక్కువ అయింది ఇంకా. అంతే. అంటే సినిమాల్లో ఆయన మొదటి నుంచి చేసినటువంటి ఈ విన్యాసాలు, ఈ జిమ్నాస్టిక్స్, దీని తాలూకా వ్యవహారము, ఆ పెయిన్స్ అన్నీ కొనసాగినాయి. ఆ కొనసాగిన క్రమము ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, పర్టికులర్గా 2018లో కొంచెం విగరస్గా తిరిగాడు ఆయన. అదే ఆ తిరిగిన సందర్భంగా జనాల్లోకి బాగా విస్తృతంగా వెళ్ళటము, అప్పుడు కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయింది. అక్కడి నుంచి మొదలైంది డ్యామేజ్ అనేది ఒక అంచనా. ఇప్పుడు అది క్లియర్ చేసుకోకపోతే అది ఇంకా ముదురుతుంది. అంటే డాక్టర్స్ ఇప్పుడు 3.5 గంటల సర్జరీ తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారు? సక్సెస్ సర్జరీ ఏం పరిస్థితి? సర్జరీ సక్సెస్ సర్జరీ సక్సెస్. ఆయన ప్రస్తుతానికి ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసాడు. ఓకే. ఆ భుజానికి సంబంధించి. అందుకని ఇప్పుడు అది సక్సెస్ కాబట్టే రెండో భుజానికి చేయటం అనేది వాళ్ళు టైం ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు 3.5 నెలలు ఎంతో గ్యాప్ ఇచ్చి ఇది సెటిల్ అయిన తర్వాత మళ్ళీ దానికి చేసిన తర్వాత, అంటే టోటల్గా ఒక 7-8 నెలల్లో ఆయన పూర్తి ఆరోగ్యం, అంటే భుజానికి సంబంధించిన రెండు భుజాలకు సంబంధించిన సమస్యల నుంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చేస్తాడు. ఓకే. బయటకు వచ్చిన తర్వాత ఇక యాక్టివ్గా ఆయన ప్రోగ్రాంలో ఆయన ఉంటాడు. అయితే ఈ 7-8 నెలలు అయితే షూటింగ్లకి ఇంకా, అంటే షూటింగులకి కొంత గ్యాప్ ఇస్తారు, డెఫినెట్గా ఇచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చేసిన ఓజీలో చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆయన ఒక తల్వార్లు పట్టుకొని లేకపోతే ఐజేసి విన్యాసాలు, మార్షల్ ఆర్ట్స్తో పాటు దానిలో కొంత యాక్షన్ ఓరియంటేషన్ ఉంది ఆ క్యారెక్టర్లోనే. కనుక ఇప్పటికిప్పుడు బాడీని ఇబ్బంది పెట్టడం అనేది దానిలో కుదిరే వ్యవహారం కాదు. గ్యాప్ తీసుకోవాలి. ఆల్రెడీ ఒక ప్రచారం జరుగుతోంది బయట, ఈయన ఆపరేషన్కి వెళ్ళాలి అనే ఆలోచనలు నడుస్తున్న టైంలోనే సుజిత్ ఈ ప్రాజెక్టుకి కామా పెట్టి నానితో సినిమాకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని. అంటే అది కంప్లీట్ చేసుకుని వచ్చి ఈ సినిమా మీద కూర్చుంటాడు అనే మాట కూడా ఒకటి నడిచింది. ప్యారడైజ్ ఇందాకలా షూటింగ్ జరుగుతుంది అన్నపూర్లో వెళ్ళినప్పుడు జరుగుతుంది. క్లైమాక్స్ సంబంధించిన సీన్లు చేస్తున్నారంట. ఎన్ని రోజులు షూటింగ్ ఇంకా అంటే నెక్స్ట్ మంత్ 15th వరకు కంప్లీట్ అయిపోద్ది ప్యారడైజ్ అంటున్నారు. అదే ప్యారడైజ్ కంక్లూడ్ అయిపోతే ఆయనతో సుజిత్ మూవ్ ఆన్ అయిపోతాడు. ఎస్, ఇప్పుడు మీరు అంటే అది నాకు లింక్ అవుతుంది. అదే అంటే ఈ ఆలోచన కూడా ఉంది. ఓకే. కనుక ఇది కొంత పని అయ్యి ఆయన ఆరోగ్యం సెట్ అయ్యి ఆయన సెట్స్కి రావటానికి సంసిద్ధులై ఉన్నప్పుడు అది మొదలు పెడతారు. ఈలోపు అది కొట్టేస్తాడు. ఈలోపు నానిది అయిపోతుంది. కనుక అలా డిజైన్ చేసుకుంటున్నారు, దీన్ని అకామిడేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇది 3.5 నెలలు
దీనికి సంబంధించి ఈ షోల్డర్ ఈ షోల్డరు అదొక 3.5 నెలలు ఆగాలి. 7 months అయిపోతుంది. 7 months అయిపోతుంది. ఈ 7 months లోపు ఈ సినిమా మ్యాక్సిమం కొట్టేస్తాడు. అందుకని సినిమాలకు సంబంధించి కూడా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. చాలా బాధ్యతలు భుజాన్ని వేసుకున్నాడు ఆయన. అదేలేండి, ప్రస్తుతానికి మనకి OG2 ఒకటి, సురేందర్ రెడ్డిది అయితే ఉంటుంది అంటున్నారు ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఆయన రెగ్యులర్ సినిమాలు చేస్తారు, సినిమాలు రెగ్యులర్గా చేస్తారు, రకరకాల కథలు వింటున్నారు. ఆ వింటున్న కథల్లో నిజానికి ఆయనతో సినిమా చేయాలని కోరుకున్నటువంటి డైరెక్టర్లు 2-3 ఉన్నారు. ఎవరి పద్ధతిలో వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు, కలుస్తున్నారు. ఆయన వింటాడు. ఇది అయిపోతే ఇంకొంచెం ఫ్రీ అయిపోతాడు ఆయన. అంటే OG2 తర్వాత మళ్ళీ ఒక 2-3 సినిమాలు ఉంటాయి. వచ్చే ఎన్నికల కంటే ముందే OG వచ్చేస్తుంది. అలాగే OG2 OG2 వచ్చేస్తుంది. దాని తర్వాత సినిమాలు 2 లైన్లో పెడతారు. లాస్ట్ టైం లాంటి పరిస్థితి లాస్ట్ టైం లాగే జరుగుతుంది. కాకపోతే ఈసారి ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్రాపర్ సబ్జెక్టులు, ప్రాపర్ ప్రాజెక్టులు సెట్ చేసుకుని వెళ్తాడు ఆయన. ఆయనకున్న ఏకైక ఆదాయ వనరు ఆయన చెప్తున్న పద్ధతి ప్రకారం సినిమా మాత్రమే. కనుక సినిమాని ఆయన వదిలిపెట్టడు, ఆ లైన్ నడుస్తూనే ఉంటుంది. ఈ స్ట్రైను దీని నుంచి కొంత రిలీఫ్ అయిపోతే మళ్ళీ ఆయన ఎనర్జెటిక్గా పనిచేయగలుగుతాడు. అందుకని ఈ గ్యాప్ అయితే ఇచ్చి తీరాలి. ఆ గ్యాప్ని ఇచ్చి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు సుజిత్ తన ప్రాజెక్టుతో. కాబట్టి నాని సినిమాయే ముందు వస్తుంది. అది ఒక వేరియేషనే తనకి. డైరెక్టర్కి కూడా వేరియేషను, బ్యాక్ టు బ్యాక్ కాకుండా. కాబట్టి మంచిదే ఇది. మరక మంచిదే అన్నట్లుగా ఇప్పుడు ఆపరేషన్ జరగటం అనేది ఫస్ట్ ఆయన ఫిజికల్ స్ట్రెయిన్ నుంచి బయటపడతాడు. ఆ కష్టాల్లో ఉండి చాలా కాలంగా ఇది వాయిదా వేస్తున్నాడు ఈయన అనేది ఒక కంప్లైంట్ ఉంది. అవును, బండ్లగడ్డ చెప్పారు కదా ఎప్పటి నుంచో. అవును, అంటే యాక్చువల్గా తను రిఫర్ చేసింది గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పటి నుంచి ఉంది ఇది అని. అది ఆ టైంకి కొంచెం పెరిగింది. మళ్ళీ ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకుని అప్పటికప్పుడు ఉపశమనం పొందటంగా నడుపుతున్నారు. అలా కుదరదు, కొన్ని వదిలించుకోవటం తప్పదు. ఒక దశకు వచ్చింది అది. ఆ దశకు వచ్చిన దాన్ని ఇక లాభం లేదని చెప్పి డిసైడ్ చేసి నడిపించేశారు ఆపరేషను. ఆ 2వ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోతే ఆయన ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత ఎన్ని సినిమాలైనా చేస్తాడు ఆయన అభిమానుల కోసం. థ్యాంక్ యూ.